మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మయూక అగ్నిదేవ్ రాజమాత రూమ్లోకి వెళ్తారు. డాడీ, ఇదంతా కూడా ఈ ముసల్దాని వల్లే వచ్చింది. ఈ ముసల్ది ఆ పున్నమి మాటలు విని మనల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది. లేకపోతే దర్జాగా ఈ ఇంట్లోనే ఉండే వాళ్ళం, ఆస్తిని నగల్ని అనుభవించే వాళ్ళం. అందుకే ఈ ముసల్దాన్ని దేవుడి దగ్గరికి పంపించేశాం అని మయూక చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే మయూక అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. సరే డాడీ, నగలు తీసుకురా, త్వరగా ఇక్కడి నుంచి బయటపడదాం అని మయూక చెప్తూ ఉంటుంది. అగ్నిదేవ్ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి నగల కోసం చూస్తూ ఉంటాడు. నగలు కనిపించవు. మయూక నగలు కనిపించట్లేదేంటి, నగలు ఎప్పుడు ఇక్కడే ఉంటాయి కదా అని చెప్తూ ఉంటాడు. నగలు ఎవరో దొంగతనం చేశారు, నన్ను ఇందాక గమనించావా? ఎవరో మన ఇంటికి వచ్చినట్టు అనిపించింది. మనం డోర్ ఓపెన్ చేయగానే నాకు అలికిడి వినిపించింది అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. అవును డాడీ, నువ్వు చెప్పేది కరెక్టే, ఎవరో మనకంటే ముందే ఈ గదిలోకి వచ్చారు, నగలు తీసుకువెళ్ళారు అని మయూక కూడా చెప్తూ ఉంటుంది. ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? ఇంట్లో దొంగలు పడి ఉంటారా అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. డాడీ, ఆ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి, లేకపోతే ఆ దొంగతనం నేరం మనపైన పడుతుంది అని మయూక చెప్తూ ఉంటుంది. పదమయూక వెళ్ళిపోదాం అని అగ్నిదేవ్ కూడా ఇక బయలుదేరుతూ ఉంటారు. మరోవైపు భానుమతమ్మ కోపంగా కూర్చొని ఉంటుంది. చుట్టూ అందరు కూడా నిల్చొని ఉంటారు. ఏంటి పృథ్వీ ఇది, తాళాలు తీసే అతన్ని తీసుకొస్తానని వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రాలేదు అని భానుమతమ్మ పృథ్వీని అడుగుతూ ఉంటుంది. వెళ్ళారు కదా నానమ్మ, వస్తారులే అని పృథ్వీ కూడా చెప్తూ ఉంటాడు. వెనకేసుకు రావటం కాదు, ఎక్కడుండారో కనుక్కో అని భానుమతమ్మ పృథ్వీని అడుగుతూ ఉంటుంది. అవసరం లేదమ్మమ్మ అని శృతి అంటూ ఉంటుంది. రండి మీరు లోపలికి అని శృతి చెప్తూ ఉంటుంది. ఎవరు వీడు అని భానుమతమ్మ అంటుంది. ఇతను తాళాలు తీసేవాడతమ్మ అమ్మమ్మ, ఇతన్ని వీధి చివరి నుంచి తీసుకొచ్చాను అని శృతి చెప్తూ ఉంటుంది. వీధి చివర ఉన్న వాడిని వదిలేసి వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. తాళాలు తీసేవారిని వెతుకుతున్నారో లేకపోతే ఏమైనా పనికి మాలిన ప్లాన్లు వేస్తున్నారో ఎవరికి తెలుసు అని కళావతి చెప్తూ ఉంటుంది. తెలియనప్పుడు మాట్లాడుకుంటా ఉండొచ్చు కదా అత్తయ్య, వస్తారు కదా, తొందరపడితే వస్తారా ఏంటి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. ఇదిగో బాబు, లోపల ఒక పెట్టి ఉంది, దాని తాళం ఎక్కడో పోయింది, తాళం తీస్తే కనుక 1000 రూపాయలు ఇస్తాను అని కళావతి చెప్తూ ఉంటుంది. 1000 రూపాయలా అని అతను అంటూ ఉంటాడు. పృథ్వీ, ఇతను వీధి చివరే ఉన్నారంట, వీడిని వదిలేసి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటో, ముందు ఫోన్ చెయ్యి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. చేస్తానమ్మా అని పృథ్వీ కూడా చెప్తూ ఉంటాడు. ఏంట్రా పృథ్వీ, ఆ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి పనులే చేస్తుందా? అమ్మకి ఎందుకు కోపం తెప్పిస్తుంది? అమ్మ గురించి అర్థం కావటం లేదా అని జనార్దన్ చెప్తూ ఉంటాడు. ఏంటి శృతి, తాళాన్ని తీసుకొచ్చి అలా నిల్చొని చూస్తున్నావు, లోపలికి వెళ్ళి పెట్టి తీసుకొచ్చి తాళం తీపించు అని కళావతి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ అని శృతి అంటూ ఉంటుంది. ఇదిగో బాబు, పెట్టి చెక్కు చెదరకూడదు, కానీ తాళం తీయాలి, పెట్టు చెక్కు చెదిరిందో మా అమ్మకు కోపం వస్తుంది అని కళావతి అంటూ ఉంటుంది. శృతి వెళ్ళి పెట్టి తీసుకొస్తుంది, హాల్లో పెడుతుంది. బాబు, ఈ పెట్టిని తెరవాలి అని శృతి అంటుంది. పృథ్వీ పక్కకు వెళ్ళి పున్నమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎక్కడున్నావు పున్నమి అని అడుగుతుంటాడు. దగ్గరలోనే ఉన్నాను వకీల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది. త్వరగా రండి పున్నమి, ఆ శృతి తాళాలు తీసేవాడిని తీసుకొచ్చింది, పెట్టే ఓపెన్ చేస్తే దానిలో నగలు లేవని అందరికీ తెలుస్తుంది. ఇంతకీ నగలు దొరికాయా పున్నమి అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. దొరికాయి వకీల్ సాబ్, 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటానని పున్నమి చెప్తూ ఉంటుంది. 10 నిమిషాలు అని పృథ్వీ అంటాడు. సరే వకీల్ సాబ్, త్వరగానే వస్తామని పున్నమి ఫోన్ పెట్టేస్తుంది. శృతి తాళాలు తీసేవాడిని తీసుకొచ్చిందంట. ఆ తాళాలు ఓపెన్ చేయాలని ట్రై చేస్తుందంట. వకీల్ సాబ్ ఫోన్ చేశాడు. పెట్టేమో హాల్లో ఉందంట, నగలేమో నా చేతుల్లో ఉన్నాయి, వీటిని పెట్టిలో ఎలా పెట్టాలక్క అని పున్నమి అడుగుతూ ఉంటుంది. నువ్వేం బాధపడకు పున్నమి, ఇలాంటి పెట్టే అమ్మమ్మ గారి గదిలో ఇంకోటి ఉంది, అది ఎక్కడుందో నాకు తెలుసు. ఆ ఆటో దిగ్గానే నగలు నాకు ఇచ్చేసి నువ్వు హాల్లోకి వెళ్ళిపో, నేను ఈ నగల్ని పెట్టిలో పెట్టి నేను తీసుకొచ్చేస్తాను, మిగతాదంతా నేను చూసుకుంటా పున్నమి అని భాగ్య చెప్తూ ఉంటుంది. సరే అక్క అని పున్నమి వెళ్తూ ఉంటుంది. మరోవైపు తాళాలు తీసేవాడు పెట్టే తాళాలు తీసేస్తారు. అమ్మ, తాళాలు తీశాను, ఒకసారి చూసుకోండి అని చెప్తూ ఉంటాడు. వెళ్ళి శృతి, నగలన్నీ ఉన్నాయో లేదో చూడు అని కళావతి చెప్తూ ఉంటుంది. శృతి వెళ్ళి ఆ పెట్టె తెరిచి అందరూ బాక్సులో నగలు లేకపోయేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. అమ్మో,
ఎంత మోసము, నగలు పోగొట్టి కావాలని అబద్ధం చెప్పింది మీ నుంచి తప్పించుకోవడానికి. నేను అనుకున్నదే నిజమైందమ్మా. ఆ నగలు ఎప్పుడో డబ్బుగా మారుంటాయి. ఆ డబ్బు కాస్త గూడానికి చేరేసేసి ఉంటుంది అని కళావతి చెప్తూ ఉంటుంది. అత్తయ్య, పున్నమి వస్తుంది, పున్నమి వచ్చే వరకు వెయిట్ చేయండి, అంత తొందరగా నిందలు వేసేయకండి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. ఏంట్రా నిందలు వేస్తున్నారంటావు? ఇప్పటికైనా నీకు అర్థమైందా? నేను దాన్ని గుమ్మంలోనే ఎందుకు నిలబెట్టాను? శృతి జీవితాన్ని నాశనం చేసింది కాకుండా ఈ ఇంటి పరువు మర్యాద కూడా తీసేశావు, దాన్ని పెళ్లి చేసుకుని వచ్చి అని భానుమతమ్మ కోప్పడుతూ ఉంటుంది. పున్నమి ఏంటో నాకు తెలుసు, పున్నమి అలాంటిది కాదు అని పృథ్వీ అంటాడు. ఇంకా వెనకేసుకొస్తున్నావేంటి పృథ్వీ అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. అవును పృథ్వీ, నానమ్మ చెప్పింది కరెక్టే. అసలు పున్నమి చేతికి నగలిస్తే ఎంత జాగ్రత్తగా ఉంచాలి, వాటిని జాగ్రత్తగా ఉంచడం పున్నమికి తెలీదా అని జనార్దన్ కూడా అడుగుతూ ఉంటాడు. నేను ఒక తింగర మాలో కానీ ఆ నగల్ని మా అమ్మ మా చెల్లెల కోసం చేపించింది, ఎవరికి ఇవ్వకుండా భద్రంగా దాచిపెడితే నేనేమో తీసుకెళ్ళి ఆ దొంగ చేతిలో పెట్టాను అని కళావతి చెప్తూ ఉంటుంది. అనవసరమైన మాటలు మాట్లాడకండి అత్తయ్య అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. ఇక పున్నమి వాళ్ళు నగలు తీసుకొని భానుమతమ్మ ఇంటికి వచ్చేస్తారు. ఏంటక్కాల నడుస్తున్నావు అని పున్నమి అడుగుతూ ఉంటుంది. అక్కడ కాలికి ఏదో గుచ్చుకుంది పున్నమి అని భాగ్య చెప్తూ ఉంటుంది. రక్తం కూడా వస్తుందని అంటుంది. ఇప్పుడు ఎలా ఉందక్క అని పున్నమి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది పున్నమి అని భాగ్య అంటూ ఉంటుంది. వదిన, అక్కడ నా డ్రెస్ కూడా ఒక మేకకు పట్టింది, డ్రెస్ చెనిగింది వదిన అని వైష్ణవి కూడా చెప్తూ ఉంటుంది. ఇలాంటి డ్రెస్సే ఇంకోటి కొనుక్కో వైషు అని పున్నమి చెప్తూ ఉంటుంది. ఏం పృథ్వీ, నోట్లో నుంచి మాటలు రావట్లేదా? పున్నమి నిజస్వరూపం తెలిసేసరికి నీకు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. పృథ్వీని భలే లాక్ చేశావే, పున్నమిని దొంగని చేసి పృథ్వీ మౌనానికి కారణమయ్యావు అని కళావతి శృతితో అంటూ ఉంటుంది. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుంది, రానివ్వు, వస్తుంది కదా ఆ దొంగ సంగతి, అప్పుడు చూద్దాం అని కళావతి అంటూ ఉంటుంది. నేను దొంగని కాదు పిన్ని గారు అని పున్నమి వస్తూ చెప్తుంది. ఏంటి పున్నమిని వచ్చేసింది? అమ్మ నిన్ను దాచమని బంగారు నగలిస్తే వాటిని పోగొట్టి తాళం పోయిందని అబద్ధం చెప్తావా? పృథ్వీని అమ్మ ఎన్ని మాటలందో నీకు తెలుసా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు. అవన్నీ దానికి ఇలా తెలుస్తాయిలేమమ్మా అని పృథ్వీ అంటూ ఉంటుంది. అప్పుడే సావిత్రి హాల్లోకి వస్తుంది. దేవుడా, బాక్స్ ఓపెన్ చేస్తుంది. శృతి తాళాలు తీసేవాడిని తీసుకొచ్చిందా ఏంటి? బాక్స్లో నగలు లేవు అంటే నిజంగానే నగలు పోయాయా? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అని సావిత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు భాగ్య రాజమహల్ నుంచి తెచ్చిన నగల్ని భానుమతమ్మ రూమ్లో ఉన్న అదే బాక్స్లో పెట్టి ఎవరికి తెలియకుండా పున్నమి రూమ్లో పెడుతుంది. పున్నమి, దొరికిపోయావు, నగలు బాక్స్లో లేవు, మళ్ళీ తాళాలు తీసుకునేవాడిని తీసుకురావడానికి అని చెప్పి అబద్ధం చెప్పావు, బయటికి వెళ్ళావు, ఎంతసేపు ఏం చేశారు అని శృతి అడుగుతూ ఉంటుంది. నేను దొరికిపోవడం ఏంటి, అసలు నగలు కనపడకపోవడం ఏంటి, నగలు నా రూమ్లోనే ఉన్నాయి అని పున్నమి అంటుంది. తాళం కూడా ఎక్కడుందో గుర్తొచ్చింది, అందుకే తిరిగి వచ్చాం. ఈలోపు వైషు ఫ్రెండ్ ఫోన్ చేసింది, వాళ్ళ బయటే ఉన్నాం కదా అని తన దగ్గరికి వెళ్ళి బుక్స్ తెచ్చుకున్నామని పున్నమి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా, తాళాలు ఎక్కడున్నాయో దొరికాయా? నగలు కూడా అలాగే ఉన్నాయా? వెళ్ళి తీసుకురా అయితే చూద్దాం అని కళావతి చెప్తూ ఉంటుంది. పున్నమి రూమ్లోకి వెళ్ళి బాక్స్ తీసుకొని వస్తుంది. అది చూసి శృతి కళావతి ఇద్దరూ షాక్ అవుతూ ఉంటారు. ఇదిగోండి తాళాలు బాక్సు అని పున్నమి టేబుల్ మీద పెడుతుంది. శృతి, ఇంకా చూస్తావేంటి, ఆ బాక్స్ ఓపెన్ చేసి నగలు ఉన్నాయో లేదో చూడు అని కళావతి చెప్తూ ఉంటుంది. శృతి బాక్స్ ఓపెన్ చేస్తుంది. దాంట్లో నగలు ఉంటాయి. నగలతో చూసి ఒక్కసారిగా శృతి కళావతి షాక్ అయిపోతుంటారు. మీ నగలు అవేనా అమ్మమ్మ గారు అని పున్నమి అడుగుతుంది. నా అవే అని భానుమతమ్మ అంటుంది. ఇప్పుడు కూడా పున్నమి అంటే ఏంటో మీకెందరికీ అర్థమైందా? పున్నమి అలాంటిది కాదని మీకెంత చెప్పినా వినిపించుకోలేదు అని పృథ్వీ అంటూ ఉంటాడు. ఏ పున్నమి, నువ్వేదో మాయ చేసావు, నాకు ఇంకా అనుమానంగానే ఉంది. అమ్మ, అవి అసలు మన నకలు కాదో చూడు అని కళావతి చెప్తూ ఉంటుంది. భానుమతమ్మ నగల దగ్గరికి వెళ్ళి, నేను చేపించిన నగలు నాకే తెలీదా అని బాక్స్ తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. జరిగిందేదో జరిగిపోయిందిలే, పదండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం అని కళావతి అంటుంది. ఆగండి అత్తయ్య, పున్నమిని అనవసరంగా అనరాని మాటలు అన్నారు కదా, ముందు పున్నమికి క్షమాపణ చెప్పండి అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. ఏంటి, నేను పున్నమికి క్షమాపణ చెప్పాలా అని కళావతి అడుగుతూ ఉంటుంది. శృతి, మీ అమ్మ బదులు కూడా నువ్వే పున్నమికి క్షమాపణలు చెప్పు అని భాగ్య అంటూ ఉంటుంది. పున్నమి కళావతి వినిపించుకోకుండా వెళ్తుంటుంది. అత్తయ్య, శృతి పున్నమికి క్షమాపణలు చెప్తారా లేదా అని పృథ్వీ గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇక శృతి పున్నమి దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్తూ ఉంటుంది.
కానీ నాకు ఇంకా నీపైన అనుమానంగానే ఉంది అని శృతి చెప్తూ ఉంటుంది. అందరూ హాల్లో నుంచి వెళ్ళిపోగానే పృథ్వీ, పున్నమి, భాగ్య, వైషు నలుగురు కూడా చాలా సంతోషంగా ఒకరికొకరు సేకండ్ ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.